ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 4వ కీర్తన 3వ వచనము. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఆమేన్. మనందరం కూడా దేవునికి మొరపెడుతుండగా దేవుడు ఆలకించుచున్నారండి. ఆయన ఆలకించే దేవుడు. సర్వ శరీరులకు ఆయన దేవుడై ఉన్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తమును సాధ్యమే. పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతోనూ దేవుడి మీద ఆధారపడి నమ్మకంతో విశ్వాసంతో ఎవరైతే ప్రార్థిస్తారో దేవుడు తప్పకుండా వారి మనవులన్నీ కూడా అంగీకరిస్తారు, ఆలకిస్తారు. ప్రార్థన చేయుచున్నప్పుడు విశ్వాసంతో నేను పొందుకుంటున్నాను అనే నమ్మకంతో నువ్వు ప్రార్థించి చూడు. తప్పకుండా నీ ప్రార్థనకు ఆయన సమాధానాన్ని అనుగ్రహించుచున్నారు. దేవుని సన్నిధిని అనుభవించేటప్పుడు ఆయన ఉన్నాడని నువ్వు అడుగుచున్న నీ ప్రతి మనవు ఆయన అంగీకరించి నీ ప్రతి మనవిని ఆయన సమాధానాన్ని అనుగ్రహించుచున్నారని, ఆయన వెదుగు వారికి తప్పకుండా ఫలం దయచేయుచున్నారని నువ్వు నమ్మి విశ్వసించి ఆయనకు మొరపెట్టగా దేవుడు తప్పకుండా అంగీకరిస్తారు, ఆలకిస్తారు. నీ ప్రతి సమస్య నుంచి నీకు విడుదల దయచేస్తారు, నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తారు, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తారు. నీ ప్రతి సమస్య, నీ ప్రతి మొరను ఆయన అంగీకరించి నీ మొరకు సమాధానాన్ని అయినా అనుగ్రహిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. రాత్రికాలం అంతా చక్కని నిద్రను అనుగ్రహించి మీ కృపను మా మీద అనుగ్రహించి ఉదయాన్నే లేచి ప్రార్థనతోనైనా దేవా స్తోత్రంనైనా మిమ్మల్ని ఎదుర్కోవడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు స్తోత్రాలు. మా నోటి మాటలు హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు మాకు సహాయం చేయండి. ఈ రోజు అంతటిలోనైనా మీ కృపను అనుగ్రహించండి. మేము ఎక్కడికి వెళ్తున్నా మా ముందుండినైనా చక్కని ఆలోచన చెప్పి తండ్రి మీకు స్తోత్రంనైనా సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపంలోనైనా మేము పడిపోకుండానైనా మా భక్తిని మేము కాపాడుకుంటూనైనా మీ ఎదుట మేము యథార్థంగా ప్రవర్తించినట్లు నీతిమంతులుగానైనా మేము ప్రవర్తించినట్లు మీరు సహాయం చేయండి. మీ ఎందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని కావలసిన కృప, కాపుదల, ఆరోగ్యం, ఆయుస్సు, సమాధానాన్ని అనుగ్రహించండి. ఈ ఉదయకాలం దేని కొరకైతే మీ ఎదుట మొరపెడుతున్నారో వారి మొరను ఆలకించి అంగీకరించి వారి ప్రార్థనకి మీరే సమాధానాన్ని అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.